పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష. 344 మీరు ఇస్తా ఉన్నారు, 3.4 ఇస్తా ఉన్నారు కదా అధ్యక్ష, దాని మీద పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష. ఇవాళ మీరు 344కు సంబంధించి పోలవరం, పట్టిసీమ మరియు వీటికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ మీద రాష్ట్రంలో నదుల అనుసంధానం గురించి అన్న టాపిక్ మీద 344 ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ 344 ఇచ్చేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చేదానికన్నా ముందు మేమిచ్చాము అధ్యక్ష 344. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తూ ఉందనంటే అధ్యక్ష, కారణం ఏంటంటే 344 అనేది పట్టిసీమ అన్నది ఈ 344లో జరిగే ఈ డిస్కషన్ అధ్యక్ష, పట్టిసీమకు సంబంధించిన ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అధ్యక్ష. డెల్టా ప్రాంతంలోని 10.5 లక్షల డెల్టా ప్రాంతంలోని ఆయకట్టుకే సంబంధం కాకుండా మరో 5 లక్షల ఎకరాల లిఫ్ట్కి సంబంధించిన ఉన్నాయి. దీంట్లో సబ్జెక్టులు పోవద్దు, మీరు అన్నారు 344 చెప్తానండి దయచేసి. నో ప్లీజ్ లిజన్, దయచేసి వినండి. నో ఒక లెట్ మీ క్లారిఫై. ఇప్పుడు నేను చెప్తానండి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ నేను చెప్తానండి. 344 రివర్ లింకేజ్ పైన ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? జీవి ఆంజనేయుల పేరుతోటి టీడీపీ నుండి వచ్చింది. తర్వాత మీరు ఇచ్చారు. నేను చెప్తాను ఎస్ వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ఫస్ట్. వాది ముందు వచ్చింది మాకు. కానీ ఏంటంటే కన్వీనియన్స్ సేక్ సబ్జెక్ట్ పెట్టిన తర్వాత మీరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడతారు, మినిస్టర్ ఆన్సర్ చేస్తాడు, క్లారిఫికేషన్ ఇస్తారు అనేది మనం తీసుకున్నాం. సెవెంత్ ఇచ్చారు సార్ టీడీపీ వాళ్ళు. నో రికార్డ్స్ ఆర్ దేర్, రికార్డ్స్ ఉన్నాయి. మీకు అది కాదు అంటే మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏమిటి? మేము ఇచ్చారు, వాళ్ళకి మాట్లాడమంటున్నారు, పాయింట్ ఆఫ్ ఆర్డర్. దట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఆర్డర్. అదే కదా అధ్యక్ష. మేము చెప్పేదల్లా ఒకటే అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ అగ్రీ, ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇటువంటి సబ్జెక్ట్లో చర్చకు మీరు కనుక పర్మిషన్ ఇచ్చేటప్పుడు కనీసం అంటే మా తరపు నుంచి కనీసం అంటే 3 స్పీకర్లు కనీసం మా తరపు నుంచి మాట్లాడతారు. దాని తర్వాత లాస్ట్ నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాను. మా తరపే కాకుండా వాళ్ళు కూడా మాట్లాడతారు. కనీసం అంటే దీనికి సంబంధించి కనీసం అంటే మాకు మా పార్టీకి కనీసం అంటే దీనికి సంబంధించి కనీసం 2 గంటల 2.5 గంటల మాకు టైం కేటాయింపు చేసే పరిస్థితి ఉండాలి. ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఓకే అధ్యక్ష, మీరు ఖచ్చితంగా 2.5 గంటల మా పార్టీ కోసం ఈ సబ్జెక్ట్ మీద కేటాయింపులు మీరు చేయలేకపోతే రామకృష్ణ గారు ప్లీజ్ మున్సిపల్ అధ్యక్ష, మేము బీఏసీలోనే దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరగాలి అని చెప్పాం. తర్వాత we did not stop there. దాని తర్వాత మీకు ప్రతి సందర్భంలోనూ ఈ టాపిక్ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మీకు నోటీసులు కూడా ఇస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే, ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే దయచేసి మీ తరపు నుంచి 3-4 మాట్లాడతారు, ప్రతిపక్షం నుంచి కేవలం ఒకరికి అవకాశం ఇస్తాం, అంతటితో ఇంకా టాపిక్ మూసేయండి, మొత్తం డిస్కషన్ అర్ధ గంట కన్నా ఎక్కువ సాగకూడదు. ఈ రకమైన ధోరణి కరెక్ట్ పద్ధతి కాదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే దాదాపుగా 15 లక్షల ఎకరాలు డెల్టా ప్రాంతం దెబ్బతింటుంది. ఇది ఒకటే కాకుండా ఎంత దారుణం అంటే మీరిచ్చిన 344ని యాక్సెప్ట్ చేస్తారు, మీతోనే మాట్లాడిస్తారు, మా తరపు నుంచి కేవలం ఒకరు మాట్లాడతారట, టాపిక్ ఎండట. ఎందుకు అధ్యక్ష అసెంబ్లీ ఎందుకు? మీరు చేయాలనుకుని మీరు చేసేయండి, అసలు వినడానికి లేదు. మీరు అడుగుతా ఉన్న అన్యాయం తెలుసుకోవాలన్న ఆలోచన లేదు. ఎవరికి ప్రజలకు తెలియకూడదు అన్యాయం చేస్తా ఉన్నారు. వినండి, ప్రతిపక్షం ఏం చెప్తా ఉంటారు వింటే మీకు తెలుస్తుంది అసలు దానివల్ల జరిగే అన్యాయం ఏంటి, దానివల్ల జరిగే నష్టం ఏమిటి అని చెప్పి అందరికీ తెలుస్తుంది. దానివల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కాస్త కూర్చొని కలిపితే
జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక ఉండాలా. కైండ్లీ ప్రతిపక్షానికి ఎక్కువ వాయిస్ ఇస్తేనే మీకు వినపడే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా ఆ ప్రతిపక్షం ఇచ్చిన మేము అధ్యక్షుడు మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాం. వీ హావ్ జస్ట్ నాట్ స్టాప్డ్ ఎట్ గివింగ్ ఓన్లీ 344. బీఎస్సీలో దీని గురించి సుదీర్ఘమైన చర్చ జరగాలి అని చెప్పాం. పలు సందర్భాలలో మీకు అనేక రకమైన నోటీసులు ఇచ్చినాం. చివరికి 344 కూడా ఇచ్చాం. మీన్ దట్ కేవలం వీఆర్ కన్ఫైనింగ్ అవర్ సెల్స్ టు కేవలం హాఫ్ అన్ అవర్ డిస్కషన్ హియర్. వీ వాంట్ డీటెయిల్ డిస్కషన్ ఆన్ ది సబ్జెక్ట్. ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు టైం కేటాయింపులు చేయండి. ఒకవేళ ఇప్పుడే మీరు టైం కేటాయింపులు చేస్తే దానికైనా మేము రెడీగానే ఉన్నాం. మా తరపు నుంచి మాత్రం మాకు ఖచ్చితంగా 2.5 గంట మాకు ఇస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా చెప్పండి. ఆ తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. నేను చెప్తాను మీకు 344లో ఈ సబ్జెక్టు మీకు ఆ టైం లిమిట్ ప్రకారం వాళ్ళకి ఎంత ఇచ్చారో మీకు అంత ఇస్తున్నారు. మీరు మాట్లాడుకోండి, ఎవరు మాట్లాడడం మీ ఇష్టం. అది అధ్యక్ష, ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ కేవలం అర్ధగంట సేపు మాత్రం టైం కేటాయిస్తామనంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే అవకాశం చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మీరు చేస్తా ఉన్న అన్యాయాన్ని. ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ కేవలం అర్ధగంట సేపు టైం కేటాయింపులు చేసేసి కార్పెట్ కింద పెట్టేసి మీ ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్కి 22% ఎక్సెస్ కు ఇచ్చి పని చేయించుకునే కార్యక్రమం చేసి ప్రజల జీవితాలపై. అధ్యక్ష, ఎవరండి డిస్కషన్ వద్దంటున్నారు, మీరా నేనా? 2.5 గంట ఇప్పుడు మొదలు పెడదాం. 2.5 గంట మేము మాట్లాడతాం. మా తరపు నుంచి మాట్లాడే స్పీకర్లు కూడా మాట్లాడతారు. నేను ఇంటర్ఫియర్ అవుతాను. ఇప్పుడే మొదలు పెడతాం ఇదే డిస్కషన్. ఇప్పుడే అడుగుతా ఉన్నా. డిస్కషన్ మీరు తప్పుగా పట్టిస్తా ఉన్నారు. డిస్కషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీరు మీకు తెలుసు కరెక్ట్ కాదని, మీ అందరికీ తెలుసు కరెక్ట్ కాదని మీరు చేసేది కరెక్ట్ కాదు. దయచేసి